మేధస్సును లోపల కొరుక్కొని తింటూ ఉంటే, మన కొవ్వును కొరుక్కుంటూ ఉంటే, మన రక్తాన్ని తాగుతూ ఉంటే, నరాలను ధ్వంసం చేస్తూ ఉంటే కళ్ళు బాగుంటాయా, ముక్కు బాగుంటుందా, వెంట్రుకలు ఉంటాయా, చెవులు పనిచేస్తాయి, ఏం పనిచేస్తాయి, ఏది పనిచేయవు. సర్వ అవయవాలను రక్షించేటువంటి రక్షణ కేంద్రము శిరస్సులో అమర్చబడి ఉంది. ఇది చాలా శుభ్రముగా ఉండాలి ఎల్ల వేళలా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే తినే పదార్థాలు, తాగే పదార్థాలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. నీవు చేసేటువంటి వృత్తిలో కానీ, నీ వ్యాపారములో కానీ రాణించాలి అంటే అన్నింటికీ మూలమైనటువంటిది నీ ఆరోగ్యము, నీ శరీరము. శరీరములో కూడా ముఖ్యమైనటువంటిది శిరస్సు. శిరస్సు నిర్మలముగా ఉన్నప్పుడు నీ ఆలోచన విధానము సూటిగా, నిర్దిష్టముగా ఉంటుంది. ఎంత సమస్య వచ్చినా నీకు లెక్క ఉండదు. ఈ సమస్య నన్నేం చేస్తుంది, దీనిని నేను పరిష్కరించగలను అనేటువంటి విశ్వాసం, మనోదారుఢ్యము, ఆత్మస్థైర్యము నీలో పెరుగుతాయి. ఎప్పుడైతే శిరస్సు బలహీనపడుతుందో, బుద్ధి మందగిస్తుందో సర్వము కోల్పోతాం మనం. మాటల్లో తేడా వస్తుంది, మంచి మాటలు మాట్లాడలేం. ప్రతి చిన్న విషయానికి కూడా మనం భయపడిపోతాం. మనం ఊరికి తల పగిలిపోతూ, నరాలు గుంజుకుపోతూ, పట్టుకుపోతూ, లుకలుకలాడుతూ పురుగులు లోపల ఉంటే ఏమి మనకి ప్రశాంతి ఉంటే చెప్పండి మీరు. అందువల్ల అశ్రద్ధ చేయవద్దు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, భగవానుడు గీతలు చెప్పినటువంటి మాట మీరు మర్చిపోవద్దు. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానము లభిస్తుంది, జ్ఞానము ఉన్నవాడికి అన్నీ లభిస్తాయి. సూత్రం చూడండి, చిన్న సూత్రము. ఏ పనైనా చెయ్యి, తప్పో ఒప్పో శ్రద్ధ పెట్టు. శ్రద్ధ పెట్టి చేసుకుంటూ పోతే తప్పు అయిందనుకో తెలుసుకుంటావు నువ్వు. ఇలా చేయకూడదు, ఈ దారి మంచిది కాదు, ఈ దారిని పోదాం, మార్చుకో. అంతేగాని ఏమి చేయకుండా చేద్దాం, చూద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఈరోజు మంచిది కాదు, ఇలాంటి పిచ్చి ఆలోచనలతో మానవుడు ఎప్పటికీ అభ్యున్నతిని సాధించలేడు. అభ్యున్నతి అనేది శ్రద్ధ ఉంటేనే వస్తుంది. మనం ఆ శ్రద్ధతో మనం ముందుకు పోదాం. వాకుడు కాయలు రాసుకోండి. వాకుడు కాయలు, నేల ములక, లేకపోతే నేల ములక్కాయలు, నేల రాములక్కాయలు అంటాం మనం. పచ్చగా ఇటు నేల మీద పచ్చుకొని ఉంటాయి. వాకుడు చెట్టు, ఈ రెండింటిలో ఏదైనా పర్వాలేదు. రెండు ఒక జాతికి చెందినటువంటివే. ఈ కాయలు పసుపు పచ్చగా, అంటే పచ్చగా ఉన్నప్పుడేమో ఆకు పచ్చగా ఉంటాయి, పండితే పసుపు పచ్చగా వస్తే బజార్లో అమ్ముతారు కూడా. తెచ్చుకొని ఈ సమస్య ఉన్నవాళ్ళు కొంచెం నిప్పుల మీద ఈ కాయల్ని దంచినటువంటి పొడి వేసి దుప్పటి కప్పుకొని ఆ పొగ్గనకు పీలిస్తే నువ్వు లోపలికి పీల్చిన మరుక్షణం జల శిరస్సులో ఉన్న పురుగులు మొత్తం ముక్కు గుండా వచ్చి ఆ నిప్పుల్లో పడిపోతాయి. అప్పటికప్పుడే నీకు ఇది పరీక్ష. చూసుకో. క్షణమాత్రములో చెవులు పెట్టు, చెవుల్లోని పురుగులు పడిపోతాయి. నోటితో పీల్చు, దంతాలలో ఉన్న క్రిములు మొత్తం పడిపోతాయి. ఈ విధంగా చేస్తూ మనం ఇలాంటి అనుభవాన్ని పొందినటువంటి మన ప్రేక్షకుల యొక్క స్వానుభవాన్ని మీరు చూడండి. నమస్కారం అండి, జీ తెలుగు ఛానల్ వాళ్ళకి. నా పేరు ధనలక్ష్మి, కమలాపురం. మేము ఏపీ ర్యాన్స్లో పనిచేస్తున్నారండి మా వారు. మేము ప్రతిరోజు జీ తెలుగు ఛానల్ చూస్తున్నామండి. ఏల్చూరు గారు చాలా విషయాలు మాకు ఈ ఆయుర్వేదం గురించి చెప్తున్నారండి. మేము ప్రతిరోజు ఎక్కువగా ఏల్చూరు గారి వింటూ ఎక్కువగా మేము అన్నీ చూస్తున్నామండి. పళ్ళ పొళ్ళలు కానీ ఆయుర్వేదం ఏవైనా. మొన్న మేము ఇంట్లో సొంతగా మేము వేపాకు, తులసాకు, పిండిలు అన్నీ వేసుకొని, విలువలు అన్నీ వేసుకోనండి సున్నిపిండి తయారు చేసుకున్నామండి. దాంట్లో చాలా రిజల్ట్ ఉందండి మాకు. చాలా ఎలాంటి ఎలర్జీలు అలాంటివి కూడా తగ్గినాయండి. ముఖం కూడా స్మూత్గా బాగుందండి. మేము చిన్నవి కూడా తెల్లగల్జేరాకు అలాంటి చట్నీలు చేసుకోవడము ఇలాంటివి చాలా చేస్తున్నామండి. మాకు చాలా మంచిగా అనిపిస్తుందండి ఆరోగ్యము. ఆయుర్వేదం చాలా కన్నతల్లి లాంటిదని మేము అన్నీ వాడుతున్నామండి. ప్రతిరోజు కూడా మేము ఎక్కువగా ముఖం పుల్లలు మాత్రం వేప పుల్లలు, ఈ ఉత్తరేణి పుల్లలు ఇలాంటివి ఎక్కువ వాడుతున్నామండి. ఆయుర్వేదం అనేది చాలా అందరికీ కూడా చాలా మంచిదండి. అందరూ వాడి వినియోగించుకుంటే దీని ప్రతిఫలం చాలా కన్నతల్లి కంటే ఎక్కువ మేలు చేస్తుందని మేము భావిస్తున్నామండి. మేము అలాగే వాడుతున్నాము. మేము వాడుతూ పక్క వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా తెలియపరుస్తున్నామండి. చూశారు కదా,
మరి ఇప్పుడు చెప్పినటువంటి సమస్య మీకు కానీ మీ పరిసరాలలో మీ గ్రామాలలో ఎవరికి వచ్చినా కూడా ఇప్పుడు చెప్పిన పదార్థాలన్నీ అక్కడ దొరుకుతాయి. ఇంతకుముందు ఆహార వేదం ఇప్పుడు చెప్పినటువంటి కూడా అందరిలో శ్రద్ధను పెంచండి. ఈ చూపించండి మీరు. ఈ వాకుడుకాయలు మన ఊరి నిండా ఉన్నాయి, నేల ములక్కాయలు ఉన్నాయి. పొగ వేయండి, వాసన పీల్చండి, పురుగులు బయటకు వస్తాయి. ఉంటే వస్తే లేకపోతే లేదు, నష్టం లేదు మనకేమీ. దీనివల్ల ఏ విధమైన ప్రమాదము లేదు. ఇలా చేసుకుంటూ మనం ఈ క్రిమిజ శిరో వ్యాధి నుంచి బయటపడి మన సౌందర్యాన్ని, భారతీయ సౌందర్యాన్ని మనం కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేయాలని కోరుతూ అందరూ పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ముక్త కంఠముతో ఎలుగెత్తి జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం,